హలో గైస్, వెల్కమ్ టు మా ఒక కొత్త వీడియోకి స్వాగతం అనమాట. ఈరోజు మనమైతే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ అనమాట. ఇంకా లేట్ ఎందుకు గైస్, ఇంకా వీడియోలోకి అయితే దూసుకెళ్ళిపోదాం. మీరైతే ఎంజాయ్ చేయండి అన్నట్టు ఒక పాప్కార్న్ తెచ్చుకొని మంచిగా కూర్చొని తినండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో గైస్, ఇగోండి మొత్తానికైతే మనం వీడియోలోకి వచ్చేసినాం. ఇక్కడ ఒక ముందుగా మనకి ఇక్కడ ఒక షీప్ కనిపించింది. అయినా మనకి నల్ల షీప్ అంటే ఇష్టం లేదు. ఇక్కడ మనకి ఫస్ట్ అయితే చెట్లు కొట్టుకోవాలి. చెట్లు కొట్టుకొని బతికే పని కాదు గైస్, ఇది ఇల్లు కట్టుకునే పని. ఇక్కడ దాల్సింది అక్కడ పోయింది, మళ్ళీ చేంజ్ చేసుకొని వస్తా. మొత్తానికి వచ్చేసింది గైస్. ఇగోండి మనం ఎప్పుడైతే చెట్లు కొట్టాలి, కొట్టు 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 దబ్బున కొట్టు, చెట్లు కొట్టాలి, దబ్బున కొట్టు, ఏం కొట్టు, చెట్లు కొట్టు, దబ్బున కొట్టు, దబ్బుని కొట్టేద్దాం గైస్. కొట్టు 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 హావ కొట్టు చెట్లు నన్ను. మనకు తెలిసి మీకు స్పీడ్ మోషన్ వస్తుంది అనుకుంటా, నేనేం మాట్లాడా దీనిపైన. నేను వేసుకోండి. ఇక్కడ ఒక రివెన్ కేవ్ అయితే ఉందన్నమాట. ఉడ్డు బ్లాక్ కష్టపడి కొట్టి నేనేమో ఇక్కడ ప్లేస్ చేస్తున్నా చూడండి. లెఫ్ట్ హ్యాండ్ 3 బ్లాక్ అయితే కంట్రోల్ ఆటో జంప్ కాదు, టచెస్లో లెఫ్ట్ హ్యాండ్ 3 అది. ఇప్పుడు రైట్ హ్యాండ్కి వచ్చింది. ఇప్పుడు మనం అయితే ప్లాంక్ చేసుకోవాలి. డబ్బుని చేసుకోరా. ఇక్కడ ఒకటి క్రాఫ్టింగ్ టేబుల్, ఇవి కొన్ని స్టిక్స్. అది మొత్తానికి వచ్చినాం. ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి మనమైతే టూల్స్ క్రాఫ్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి క్రాఫ్ట్ చేసుకోండి, ఒక్కొక్కటే క్రాఫ్ట్ చేసుకోండి. ఎక్కువ క్రాఫ్ట్ చేసుకుంటే మళ్ళీ మీరు ఎక్కడ ఉండలేరు కదా. ఒక విలేజ్ అయితే దొలాడాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఒక విలేజ్ దొరికితే బెస్ట్. మధ్యలో కొన్ని షీప్స్ కూడా కనిపించాలి. షీప్స్ అవి ఇవన్నీ చంపాలి. దొరికింది ఒకటైతే అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఉండాలి. ఏవి వైట్ షీప్ వస్తున్నది. ఇలాంటి వైట్ షీప్స్ అయితే ఎక్కువ దొరకాలి. ఏందే నువ్వు పిగ్గేడి వాడిపోతావు ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? ఇంకొక్కటి గైస్, ఒక్క షీప్ రా. ఎక్కడ ఉందో చెప్పురా. మీ తమ్ముడు అందరూ అన్న తమ్ముళ్ళు ఉన్నట్టున్నారే పక్క పక్కనే. ఒకటి మనకు ఒక బెడ్ సెట్. బెడ్ ఇప్పుడు చేసుకొని ఏమి ఉపయోగం లేదులేండి. మనమైతే ఈ సీట్ బాగున్నట్టుంది మనకి. ఇవన్నీ చెర్రీ బ్లాసమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇడా అది పైకెక్కి మొత్తానికి ఇక్కడికి వచ్చినాం. ఫాస్ట్గా కిందికి పోవాలి. నేను దబ్బునన్ను కలిసి ఎప్పుడైనా ఫాస్ట్ అంట. ఇప్పుడు గురించి అప్పుడు దబ్బునంటే మీకు అర్థం కాదు కాబట్టి ఫాస్ట్ అంట. నాకు ఇగోండి ఇదంటే అస్సలు ఇష్టం లేదు గైస్. ఇలాంటి ఎల్లో బ్లాక్స్, వైట్ బ్లాక్స్ అంటే నాకు ఇష్టం. ఈ బ్లాక్ తర్వాత మామూలు బ్లాక్స్ ఉన్నాయి. ఇగోండి ఇలాంటి బ్లాక్స్ అంటేనే నాకు ఇష్టం. అవ్వండి గైస్, అవి ఏమి గెలుకోద్దు అనమాట. అవి మనల్ని గెలికలు కాబట్టి నో అంతాలు, నో కొట్లాటాలు. మనకి సిఎస్ కూడా కావాలి, ఎందుకంటే ఫ్యూచర్లో ఎన్చార్డింగ్ టేబుల్ తీసుకోవాలి కదా. సిఎస్ అంటున్నాయంటే గైస్, నేనైతే అన్ని ఇట్లనే అంటా అనమాట. అమ్మ ఈ కేవ్లో పడ్డాను అనుకోండి గైస్, ఒక్కసారి మళ్ళీ బతకడానికి ఉండేదన్నమాట. అందుకని
మెల్లగా వుడెన్ పికాక్స్తోని ఒక్కొక్క బ్లాక్ చూసుకుంటా మైన్ చేసుకుంటా పోవాలి. మీరు కూడా ఎట్లయినా చేసుకోండి, మైన్ చేసుకుంటా పోవాలి. లేకపోతే ఒకటేసారి మొత్తం మన పని అయిపోతుంది అన్నమాట. ఒక ఫర్నేస్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఏమో ఐరన్ పికాక్స్ నుంచి గోల్డ్ దగ్గర పోవాలి, గోల్డ్ నుంచి డైమండ్కి పోవాలి, గోల్డ్ ఐరన్ నుంచి గోల్డ్కి పోవాలి, గోల్డ్ నుంచి డైమండ్ పోవాలి, డైమండ్ నుంచి నెజరైట్కి పోవాలన్నమాట. ఇన్ని అనం ఉన్నాయి గైస్ మనకు. నాకెందుకో ఇప్పుడు ముంగట కేవ్ వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. వస్తుందేమో ఏంది, ఇంకొంచెం ముందుకు తవ్వితే కేవే వస్తుంది. ఎంత మనకి ఇప్పుడైతే ఇది సరిపోతుంది, అయినా నేను తవ్వుతాను అన్నమాట. గైస్ మనకి బెడ్కి అది రాలేదు. బెడ్కి 3 ఏం కావాలి మనకి. ఒక్క షీప్ని చంపినాం చూడండి, 3 షీప్ని చంపితే మనకి బెడ్ రాలేదు. ఇప్పుడు బెడ్ రాదు మనకు చేసుకున్నా. అదే నాకు ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది అర్థమవుతలేదు. ఇప్పుడు ఏం చేద్దాం గైస్, నాకు అర్థమవుతలేదు. ఏముంది కాముగా కూర్చోవడమే. అరే అది ఒక్కటే ఏంటి గైస్, అక్కడ స్ట్రగుల్ అవుతుంది. ఇగోండి ఈ కోల్ ఇక్కడ నుంచి అరే వెనక కదా. ఇక్కడ మనకి తీసుకొని జంప్ చేసుకుంటా ఫాస్ట్గా ఇక్కడ నుంచి బయటకు అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండొద్దు అనమాట. టూల్స్కి అప్డేట్ అయిపోయి ఆ తర్వాత అప్డేట్ అయితే అయిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. దీని తర్వాత ఒక విలేజ్ అయినా దొరకాలి మనకు. ఒక విలేజ్ దొరికితే బెడ్ సెట్ అవుతుంది. బెడ్ సెట్ అయితే అప్పుడు బాగుంటుంది. కానీ బెడ్ దొరుకుతుందో లేదో అదే నా డౌట్ గైస్. చూడండి ఇక్కడ ఎట్లా అయిందో, ఇక్కడనే చచ్చినట్టున్నాం చూడండి. ఇరికి ఎట్లా వెళ్తుందో. ఈ కొండలు మౌంటైన్స్ ఇవన్నీ మనకెందుకు గైస్. అది ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేసే పవర్ ఉంటే నేను ఇక్కడ నుంచి అడిగిపోతా. డబ్బు నరకాలి, ఊరికేం చేయలేము కాబట్టి ముందు మనం ఫుడ్ తిందాం ఫాస్ట్. ఇంకా ఏదైనా ఒక్కటి తినాలి. ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ అది మనం ఇప్పుడైతే ఒక్కొచ్చు అనమాట. ఊరికి మనం వెయిట్ చేసుకునేది ఏం లేదు. అక్కడ ఏం కొంపలు మునిగిపోతలేదు కదా. ఇవి కలెక్ట్ చేసుకొని పోవాలి గైస్. మనమేమో కలెక్ట్ చేసుకోకుండానే ఉరుకుతున్నాం. ఎంత లాగ్ అవుతుందో మీరు చూసారా. ఫస్ట్ అయితే మీకైతే క్వాలిటీలో ఫస్ట్ అక్కడ సెట్టింగ్స్ పక్కనే ఉంటుంది. ఒకసారి వీడియోని ఎలా పాస్ చేస్తారో అలా పాస్ చేయండి. పక్కన ఒక సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేసి అక్కడ మీకు కావాల్సినంత మీకు కావాల్సినంత డేటాను అయితే తీసుకోండి. 4K అది క్వాలిటీ ఫస్ట్ పెడితే క్వాలిటీ ఎక్కువ అవుతుంది. అదే లాస్ట్ పెడితే క్వాలిటీ మొత్తం డిక్రీజ్ అయిపోతుంది. అందుకే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అందరికీ మీకు క్వాలిటీ వీడియోస్ ఏవి ఉంటాయో ఏవైతే ఉండవో అవన్నిటికీ మీరు ఇలానే చేయండి. ఇలా చేస్తే నేను మంచిదని అయితే చెప్తాను. మనమైతే ఫాస్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే అక్కడ ఒక బెడ్ ఏ షీప్ ఎక్కడ బాగుపోకే దేవుడా. ఈ షీప్ అన్న ఒక ఊళ్ళు ఇవ్వాలి దేవుడా. అమ్మ ఇచ్చింది గైస్ ఒక బెడ్ సెట్. కాబట్టి బెడ్ ఫాస్ట్గా ఇక్కడ తీసేసుకొని ఇక్కడనే స్లీప్ వేసేద్దాం. మార్నింగ్ అయితే నెక్స్ట్ ఏమున్నాయో అవి చూసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక బెడ్ వేసి ఇక్కడ స్లీప్ వేసేద్దాం. యూ క్యాన్ స్లీప్ ఎట్ నైట్. ఓహో అర్థమైంది. ఇప్పుడు అనుకోవచ్చు ఫాస్ట్గా మార్నింగ్ అయిపోవాలి. అది మార్నింగ్ అయిపోయింది. జాంబీస్ కూడా కాలిపోయినాయి. జాంబీ పో. అరే నేను
కొమ్ములతో చంపుతా ఏమనుకుంటున్నాం. మనం దీని అయితే కొడతాం. ఆగు ఆగు. ఇక్కడ మనకి చాలా ఫుడ్డే ఉంది. చాలా షీప్స్ ఉన్నాయి. ఈ షీప్స్ అనేవి షీప్స్ అనేది ఇక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి. ఈ యానిమల్స్ అన్నిటిని మనం చంపుతాం. ఎందుకు చంపడం ఎందుకు బ్రో అంటే మనకు ఫుడ్ కావాలి. ఫ్యూచర్లో మనం ఇంకా ఫామే రెడీ చేసుకోలేదు కదా, అందుకని ఈ ఫుడ్ అనమాట. ఎద్దువి గుద్దకుండా పరుగులు తీస్తావేంటి? గుద్దాలి, ఎద్దులు అంటే గుద్దాలి కొమ్ములతో. అది మగ ఎద్దు అంటే. ఆడ ఎద్దులాగా చిన్న ఎద్దులాగా ఏంటి నువ్వు? మనమైతే వుడ్ ఫాస్ట్గా కలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మనకు వుడ్ చాలా అవసరం ఫ్యూచర్లో. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మనకి వుడ్ చాలా అవసరం. ఫస్ట్ మనకు ఒక విలేజ్ అయితే దొరకాలి. ఆ విలేజ్లో మనమైతే మన హౌస్ బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, కొంచెం అయినాక మనము కొన్ని డేస్ అయినాక పార్ట్ 2లో అయితే హౌస్ బిల్డ్ చేసుకోవాలి. హౌస్ బిల్డ్ పార్ట్ 3 పార్ట్ 4లో అయితే మనం ఇంకా బాగా అప్డేట్ చేసుకోవాలి. ఇంకా మనం అయితే ఇన్ని పనులు ఉన్నాయి. మనమైతే ఇంకా ఇక్కడనే ఉన్నాం, అందుకని మనం ఫాస్ట్గా కొట్టుకొని ఫాస్ట్గా అయితే చేసుకోవాలి. మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఉంది మన దగ్గర. ఆ క్రాఫ్టింగ్ టేబుల్ మనమైతే ఇప్పుడు మనకు కావాలి. ఫాస్ట్గా క్లిక్ చేసి ప్లాంక్స్ అని వచ్చేసాయమ్మా. ప్లాంక్స్ అని వచ్చేసినాయి. ఇప్పుడు మనకు కొన్ని ఇవి తీసుకొని ఇప్పుడు మనకైతే ఏది క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ పెట్టాగా, ఇవ్వండి ఇక్కడ ఉంది. ఈ క్రాఫ్టింగ్ టేబుల్లో అయితే మనం క్రాఫ్ట్ చేసుకోవాలి. ఒక స్టోన్ స్వాడ్, ఒక స్టోన్ యాక్స్ వచ్చిందా? స్టోన్ యాక్స్ వచ్చింది. ఒక స్టోన్ పికాక్స్, ఒక స్టోన్ షవల్ అంతే. ఇంకా ఎక్సెట్రా అన్నమాట. ఇవైతే మన దగ్గర ఉండాలి. ఇప్పటికి మన దగ్గర ఉంటే ఇంకా ఎవ్వరు నన్ను ఆపలేరు. ఇది ఇక్కడ ఎందుకంటే మనకి మళ్ళీ అవసరం పడుతుంది కదా గైస్, అందుకని ఇవి ఇట్లా పెట్టుకోవాలి. ఇలానే మొత్తం సెట్ చేసుకుంటే మనకి ఐరన్ గోళమైన దొరకాలి. అయిపోయింది, ఇది చచ్చిందనమాట. సాగండి. స్కెలిటన్ ఉంది, ఒక స్కెలిటన్, ఒక క్రీపర్, ఒక అది అగోండి అది ఎండర్ మ్యాన్ కూడా ఉండు లోపల, బయటకు వచ్చిండు అగోండి. పగ పట్టిండ్రా. అరే ఇక్కడనే పెట్టుకుంటా. అరే రీస్పాన్ పెట్టుకోనిరా, రీస్పాన్. అందుకే రీస్పాన్ నిన్న పెట్టుకోవాలి. ఇక చూసారు కదా, అందుకే రీస్పాన్ అయితే సెట్ చేసుకొని పెట్టుకోవాలి. గైస్ నిన్న మనకి ఒక ఊళ్ళో అయితే ఇప్పుడు వచ్చింది. నేను ఏం చెప్దాం అనుకున్నాను అంటే గైస్, నిన్న మనకు ఒక ఊరు మన దగ్గరనే ఉంది, అది వచ్చింది, నేనే చూసుకోలే అని చెప్దాం అనుకున్నా. కానీ ఊరు మన దగ్గరనే ఉంది. తర్వాత ఈ బ్లాక్స్ పెట్టుకొని ఇలా సెట్ చేసుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు. ఇంకా సెట్ చేసుకుంటే మనల్ని ఎవ్వరు ఆపలేరు. అది అక్కడనే ఉంది. ఏంటి మన బెడ్ని అయితే తీసుకొని ఇంకా మనం ట్రావెలింగ్ అయితే మొదలు పెట్టేద్దాం. మన ట్రావెల్ అయితే ఎంత దూరం అవుతుందో నాకే తెలుస్తలేదు, కానీ మన ట్రావెలింగ్ ఎలానైనా మంచిగా రావాలి. ఈ సీడ్ మంచిగా ఉంటే మనం ఈ సీడ్లోనే ఉందాం. చూడండి గైస్, లోపల ఎంత పెద్ద కేవ్. ఇప్పుడు మనమైతే కేవ్లోకి పోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనం మంచి డెసిషన్స్ తీసుకుంటే మంచిగా అయితే మనం ఉంటాం. ఒక విలేజ్ దొరికిందమ్మా. డిప్పుడు ఆడైతే కాపీరైట్లు వేస్తాడు, అందుకే యూట్యూబర్ అయితే ఈ మధ్య కాపీరైట్లు ఎక్కువ వేస్తుండు. నేను మంచి వీడియోస్ పెడుతున్నాను ఆయనకి కూల్ అనమాట, అందుకని మనం కాపీరైట్ వేయొద్దని మనమే
బ్యాక్గ్రౌండ్ వేసుకుందాం. డిచ్చు 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 దొరికిందమ్మా విలేజ్. ఇంకేం కావాలి? ఈ విలేజ్ అయితే మనకి అవసరం అన్నమాట. ఈ విలేజ్ అయితే ఇంకా ఉంది, ఇక్కడ అయిపోలేదు, పైన ఇంకా ఉంది. అది కూడా మీకు చూపిస్తా. మొత్తం చూపించాక ఓవరాల్ మీకైతే స్పెక్టేటింగ్ మోడ్లో అయితే మీకైతే పైన చూపిస్తా. వ్యూ అయితే బాగుంటే మనం ఈ విలేజ్లోనే ఉందాం. మీరు కామెంట్లో వేరే విలేజ్కి పోదాం బ్రో, మనకి ఇది వద్దు అంటే, వేరే విలేజ్లోకి పోదాం బ్రో మనకి ఇది వద్దు అంటే నేను అట్లనే చేస్తా. ఒకవేళ కానీ మీరు పెద్ద పెద్ద కామెంట్స్ పెట్టలేరు అనుకోండి, వేరే వాళ్ళ కామెంట్స్కి లైక్ కొట్టండి. అప్పుడు నేను ఇంతమంది నాలాంటిది అంటే ఇలాంటిది చెప్దామని అనుకుంటారని నేను అనుకుంటా. ఎవ్వరు మన వీడియోసే చూస్తలేరు. ఒకవేళ ఒకసారి అయితే మన ఛానల్ని చెక్ చేయండి. చెక్ చేయకుండానే బాగాలేదు అంటే మళ్ళీ ఎట్లా గైస్? అందుకని ఒకసారి మన ఛానల్ని చెక్ చేసుకోండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడ మనకైతే ఇది ఉంది, ఇవైతే మనం తీసుకోవాలి. ఏంటి ఇవి అవుతాయి కదా, బేల్స్ అయితే ఉన్నాయి, హెబెల్స్. ఈ హెబెల్స్ని అయితే మనం క్రాఫ్టింగ్ టేబుల్లో పెట్టి క్రాఫ్ట్ చేయాలి. మొత్తం ఒట్టిగా ఇలా చూపిస్తా ఫస్ట్ అయితే, ఆ తర్వాత మీకు మొత్తం ఓవరాల్ విలేజ్ చూపిస్తా పైనుంచి. ఇగోండి గైస్, ఇక్కడ మనకు కొన్ని షీప్స్ ఉన్నాయి మన కోసమే. ఇక్కడ మనమైతే షీప్స్ని చంపేయాలని ఉంది. షీప్స్ చనిపోవని రాసి పెట్టింది వీళ్ళకి దేవుడు అయితే, అందుకే ఈ షీప్స్ చనిపోయినాయి. నేనేం చేయలేదు, మధ్యలో మళ్ళీ నన్ను గొంజకండి గైస్, నేను ఏం చేయలేదు, చూశారు కదా. షీప్స్ చచ్చిపోవాలని దేవుడు రాసి పెట్టినట్టుండు, అందుకని చచ్చిపోయినాయి. అలా ఉండదు అన్నమాట మనతోని, మనం దగ్గరకు వస్తేనే చావాలి. గైస్ కూడా ఇదేదో బాగుంది. ఇక్కడ మనకైతే చాలా కోల్ ఉంది. ఈ కోల్ మొత్తం మనం మైన్ చేసుకొని మీకైతే ఓవరాల్ విలేజ్ అయితే ఇంటీరియర్ అయితే మీకు చూపిస్తా గైస్. బాగుంటే మనం ఈ విలేజ్లోనే ఉందాం. అది మీ డెసిజన్ అనమాట, నా డెసిజన్ అయితే కాదు. ఎవరికైతే మైన్క్రాఫ్ట్ చూడరో వాళ్ళకు కూడా ఈ వీడియో అనమాట. ఎందుకంటే చూడని వాళ్ళకైతే ఈ వీడియో చూసి తెలిపియండి గైస్. ఆర్డర్ కదా వాళ్ళకైతే, అంటే మీరు కూడా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరే ఒక్కటి చూసేసి మీరే ఒక్కటి ప్రో అయిపోతే మళ్ళీ వాళ్ళు ఎట్లా గైస్? అందుకని అందరూ చూపియండి, అందరికీ చూపియండి. ఇదైతే చాలా కోలే ఉంది ఇక్కడ, మనకి చాలా కోళ్ళు అవసరం కాబట్టి చాలా కోళ్ళు, మొత్తం కోళ్ళు అయితే మనం మైన్ తీసుకుందాం. మస్తు కోళ్ళు ఉంది గైస్, ఇగోండి ఇంకా సైడ్ చాలా ఉంది. ఇది డిగ్ చేస్తే ఇంకా లోపలికి కనిపిస్తుంది అనమాట. చూడండి అక్కడ ఎంత కోళ్ళు ఉందో. ఈ కోళ్ళు మొత్తం మనదే అనమాట. మళ్ళీ ఇంకా ఉంటే ఏం చేద్దాం గైస్? ఇంకా ఉండదులేండి. ఇంకా మన పక్కన కూడా ఉంది కోల్, ఇగోండి ఇక్కడ కూడా ఉంది. ఇంకా ఇది లోపలికి డిగ్ చేస్తే ఇంకా లోపలికి ఉంది, దీన్ని డిగ్ చేస్తే ఇంకా కిందికి ఉంది. ఇంకా ఇట్లానే ఉంటుంది అనమాట. విలేజ్కి వస్తే చాలా కోల్ దొరుకుద్ది. ఇగోండి ఇక్కడ ఒక కోల్ మైన్ చేసుకొని ఇక్కడ ఇంకొకటి, ఇది మైన్. అరే ఎన్నిగనం కోళ్ళు, అరే ఇది కోలా? ఎంత రేరు గైస్ కోలు. అర్రే ఏంటి గైస్ ఇంతకనము? నాకైతే పిచ్చిలు వేస్తుంది ఈ కోల్ అయితే, కానీ కోల్ మనకి ఎక్కువ అవసరం కదా, అందుకని తీసుకో అది తీసుకున్నా. అరే ఆటోమేటిక్ ఎట్లా అమ్మా? అరే ఆడికి ఎక్కావురా నువ్వు? ఆడ ఇది ఎక్కి ఇగోండి చూపిస్తున్నా చూడండి. ఆడ ఎలా ఎక్కిందో, ఇగోండి ఇదెక్కి ఈ పైనుంచి ఇదెక్కి అక్కడ నుంచి అది ఎక్కిన్నాడు. అబ్బా ఇప్పుడు మీకైతే ఏం చేయాలో చూపిస్తా గైస్, మొత్తం చూద్దురండి గైస్. ఇంకా చూశారు కదా ఇవాళ వీడియో అయితే. అలాగే మన విలేజ్ అయితే ఎలా ఉందో కామెంట్లు చెప్పడం అట్లా మర్చిపోకండి. ఇంకా చూసారు కదా ఇవాళ వీడియో అయితే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అదే మన పార్ట్ 2 సర్వైవల్ సిరీస్లో అయితే కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ గైస్.